నాగార్జున సాగర్ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో 6 గేట్లను ఎత్తారు అధికారులు. ఒక్కో గేట్ నుంచి 7,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి 4.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో నల్గొండ, సూర్యాపేట, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేశారు. క్రస్ట్ గేట్లను దాటుకుని వెళ్లే నీరు పులిచింతల ప్రాజెక్టులోకి చేరుకునే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటే నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు ఖరీఫ్, రబీ పంటలకు ఇబ్బందులు తొలగినట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది సాగర్ ఆయకట్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించగా గత నెల 23వ తేదీన 503 అడుగుల వద్ద 120 టీఎంసీల నీటి నిల్వతో ప్రాజెక్టు జంట నగరాలకు మాత్రమే తాగునీరు అందించింది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో తెలుగు రాష్ట్రాలలో 22 లక్షల ఆయకట్టుకు ఇబ్బందులు తొలగినట్లేనని భావిస్తున్నారు రైతులు.